నమస్తే. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వాళ్ళది. ఇద్దరు కూతుళ్లతో భార్యాభర్తలు సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న రోజులు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు పెద్ద కూతురులో అంటే 5 ఏళ్ల పాపకి కంటిలో ఒక చిన్న కురుపులాగా వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది. డాక్టర్ల దగ్గర తిరుగుతూనే ఉన్నారు. ఒకరోజు వాళ్ళ జీవితంలో వినని పదం ఆ పాపకి కంటి క్యాన్సర్ సోకిందని. అంతే, భార్యాభర్తలిద్దరూ ఉన్న ప్లేస్లోనే కుప్పకూలిపోయారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. అక్కడి నుంచి వాళ్ళు సంపాదించుకున్న 50 రూపాయలు 100 రూపాయలతోటే ఆ పాపకి వైద్యం చేయిస్తూ అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు పెట్టిన డబ్బు మా రెక్కల కష్టాన్ని మించి పెట్టాము పాపకి. అయినా ప్రస్తుతం పాపకి ఇంకా నయం కావట్లేదు. తట్టుకోలేకపోతున్న పాప బాధను చూడలేక అంటూ కూడా వాళ్ళు సుమన్ టీవీ దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం ఆ పేరెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఆ పాపకి ఎందుకంత కష్టం వచ్చింది, అసలు డాక్టర్లు ఏమంటున్నారు, వీళ్ళు ఏ సాయం కోరుకుంటున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఏం పేరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? పొదిలి నుంచి వచ్చామండి. కాసిం వల్లి నా పేరు. ఆటో తోలుతుంటాను. మాకు పాపకి 8 నెలలు అయింది వచ్చి. అదంటే మాకు తెలియదు. 8 నెలల కిందట హాస్పిటల్ తిప్పుతుంటే వాపు వస్తుంది. వాపు వల్ల తిప్పుతా ఉన్నాం. లాస్ట్లో బాడీ స్కానింగ్ మొత్తం తీపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. మొత్తం తిరిగి ఏం లేకుండా ఉన్నాము. అది ఏం చెప్పారండి డాక్టర్లు? అంటే పాపకి ఎట్లా వచ్చిందని చెప్పారు, ఆ కంటికి క్యాన్సర్ సోకిందని చెప్పారు. అసలు ఏం చెప్పారు? అది మెదడులో నుంచి వచ్చిందంట క్యాన్సర్. మెదడులో నుంచి వచ్చింది. కీమోలు పెట్టారు. కీమోల ద్వారాగా కాదు, మళ్ళీ కన్నుకి తీసి గ్లాస్ కన్ను చేపియాలి అన్నారు. మగా రూపాయలు లేక మీ కాడికి వచ్చాము సాయం కోసం. ఎక్కడెక్కడ తిరిగారండి? ఎన్ని హాస్పిటల్స్ చూపించారు? గుంటూరు కాకాని, తిరుపతి, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, విజయవాడ నాగార్జున హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అక్కడ దగ్గరని అక్కడ చూపించుకుంటున్నాం. ఎన్ని రోజులు అవుతుందండి పాపకి ఇట్లా వచ్చి? 7 నెలలు అయిందండి. 7 నెలల నుంచి అట్లాగే ఉందండి? అట్లా కొద్దిగా తగ్గుతుంది, వస్తుందండి ఎక్కువగా. అట్టుంది. మీ పేరేంటమ్మా? నా పేరు రసూల్బీ సార్. పాపకి ఇట్లా ఉందని ఎప్పుడు బయటపడింది? పాప ఏ టైంలో బయటపడింది, ఎప్పుడు బయటపడింది? అమ్మాయికి 7 సంవత్సరాల కిందటి నుంచి అది చిన్న చుక్కాలు వచ్చింది సార్. అది వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అమ్మాయికి అది క్యాన్సర్ అని చెప్పారు. వాళ్ళు క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా హాస్పిటల్కు రాసిచ్చారు. హాస్పిటల్ ద్వారా నుంచి కీమోలు పెట్టారు. కీమోలు పెట్టినా కానీ అమ్మాయికి తగ్గుతుంది, మళ్ళీ వాపు వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ బాడీ స్కానింగ్ తీస్తే అది మొత్తం చిన్న మెదడులో మొత్తం ఫామ్ అయిందమ్మా. అమ్మాయికి ఆపరేషన్ చేయాలా, చేస్తేనే అమ్మాయి బతికిద్ది, లేకపోతే బతకదని చెప్పారు సార్ మాకు. ఇంకా ఆ మాట చెప్పారు కానీ మాకు ఇంకా నాకేం డబ్బులు దొరకలేదు సార్. ఇంకా డాక్టర్లు ఏం చెప్పారమ్మా? అసలు పాపని మీరు చూపించినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? ఫస్ట్ కీమోథెరపీ నుంచి తగ్గిపోద్ది, అమ్మాయికి ఆపరేషన్ చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా నెల ట్రీట్మెంట్కి పోతున్నా కానీ వాళ్ళు నెలకి ఎక్కిస్తూనే ఉన్నారు కీమో. తర్వాత ఇంకా అది తగ్గించినప్పుడు వాపేమో తగ్గిపోతుంది, మళ్ళీ యథామామూలుగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇదేం సార్ యథామామూలుగా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అని చెప్తే, లేదమ్మా అమ్మాయికి క్యాన్సర్ మొత్తం లావ్ అయిపోయింది, లోపల చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇంకా అమ్మాయికి ఆపరేషన్ చేయాలా అని చెప్పారు సార్. అంత డబ్బు అయితే మా దగ్గర లేదు సార్ అని చెప్పాను నేను. ఎంత ఖర్చు అవుతుంది అన్నారమ్మా? 10-16 దాకా అవుతాయని చెప్పారు సార్. నేనేమో కూలి చేసుకునేటోళ్ళం సార్, మేము తెచ్చుకుంటే తినాలా లేకుంటే లేదని చెప్పాను నేను. అమ్మ ఆపరేషన్ చేస్తేనే పాప బతికిద్ది, లేకుంటే బతకదని చెప్పారు సార్. ఇంకా ఇక్కడ సుమా టీవీ వాళ్ళ తరపు నుంచి సహాయం చేస్తారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం సార్. నా పాపను బతికిమని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్ మా పాపను బతికించండి. తప్పకుండా మా సహాయం అందుతుంది, మీరు నిశ్చింతగా ఉండండి. పాపకి కీమోథెరపీ అంటే పెద్ద వాళ్ళే తట్టుకోలేరు, పెద్ద వయసున్న వాళ్ళు. మరి అంత చిన్న పాప కీమోథెరపీ చేస్తున్నప్పుడు ఎట్లా తట్టుకుంటుందండి? నెలకోసారి ఇచ్చారు సార్. ఆ కీమో పెట్టినప్పుడు కానీ అమ్మాయికి పిడ్స్ అలాంటివి వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు కానీ పాపకు ఆ పిడ్స్ వచ్చినంతసేపు కీమోలు పెట్టకుండా మానుకున్నారనమాట. మళ్ళీ అది పిడ్స్ తగ్గిన తర్వాత అమ్మాయికి వాంతింగ్స్ అట్లా అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ తీసేశారు. మళ్ళీ నెలకు టైం ఇచ్చారు. మళ్ళీ నెలకు పోయారు, మళ్ళీ కీమోలు పెడుతున్నారనమాట. ఆ కీమోలు పెట్టినప్పుడు కానీ అమ్మాయికి మళ్ళీ యథామామూలుగా వాపు వచ్చేస్తూనే ఉంది, కానీ తగ్గట్లేదు సార్ అమ్మాయికి. వాపు వచ్చినప్పుడు పాప తట్టుకుంటుందా అండి, లేకపోతే? సార్ ఇంకా అది ఏదో సిరప్ ఇచ్చారు మాకు. ఆ సిరప్ అమ్మాయికి తాపితే మెలకుండా పడుకుంటుంది. ఆ సిరప్ గిన్నె లేకపోతే ఇంకా కింద పైన అవుతుంది సార్. ఇంకా కూడి నీళ్ళు లేకుండా కానీ ఇంకా అట్నే పడుకుంటుంది సార్. ఇంకా అమ్మాయి ఇంకా 4-5 రోజుల దాకా అన్నం కానీ తిందన్నమాట ఇంకా అమ్మాయి.
అది సార్ మా పరిస్థితి. ఏదో మీ సుమ టీవీ వాళ్ళ తరపు నుంచి మా పాపకు సహాయం చేస్తారని చెప్పేసి ఎంతో కోరుకుంటున్నాను సార్. నేను ప్లీజ్ సార్ మా పాపకు సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు డాక్టర్లు దానికి ట్రీట్మెంట్ అవుతుంది లేకపోతే క్యాన్సర్ ఎన్నో స్టేజ్లో ఉందని ఏమైనా చెప్పారమ్మా? చెప్పలేదు సార్, స్టేజ్ ఇంత అని చెప్పలేదు. అమ్మాయికి ఆపరేషన్ చేయాలని చెప్పారు మాకు. ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందా పాపకి? తగ్గిపోతుందని చెప్పారు సార్ మాకు. ఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలా, లేకపోతే పాప బతకదని చెప్పారు సార్ మాకు. ఇంకా ఆపరేషన్ చేయించడానికి మా దగ్గర డబ్బులు లేక ఇంక ఇక్కడికి వచ్చాం సార్ మేము. ఓకే అండి. మరి పాప తినడం కానీ లేకపోతే మిగిలిన టాబ్లెట్స్ ఏమన్నా ఇచ్చారా డాక్టర్లు? అవి వాడుతున్నారా రెగ్యులర్గా? వాడుతూనే ఉన్నాం సార్. అమ్మాయి తినడానికి కారణం కానీ టాబ్లెట్ వేస్తే అమ్మాయి కడుపులో అన్నం ఉంటుంది అన్నమాట, లేకపోతే అది రివర్స్ కొట్టేసి మొత్తం వాంతింగ్ చేసేసుకుంటుంది సార్ అమ్మాయి. ఇంకా తిన్నది ఏం కడుపులో ఉండదు అన్నమాట. అమ్మాయికి మొత్తం వాంతింగ్ అయింది. ఆ టాబ్లెట్ వేస్తే కడుపు నిండా అన్నం తింది, ఇంకా లేకపోతే తిందు సార్. ఓకే. మరి పాపను దగ్గరుండి ఎవరు చూసుకుంటున్నారా? ఎందుకంటే మీరు కూలీ పనులు చేసుకోవడానికి వెళ్తా అన్నారు, మరి అప్పటి నుంచి ఎవరు చూస్తున్నారు? నేనే చూసుకుంటా సార్. ఇంకా ఇంట్లో ఇంకా ఈయన ఇంకా ఆటోకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి పాపను చూసే వాళ్ళు లేరని చెప్పేసి ఇంక నేనే చూసుకుంటా సార్. లేకపోతే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళి ఇంకా ఉయ్యాల కట్టుకొని అమ్మాయిని ఉయ్యాట్లు వేసుకొని ఇంకా పని చేసుకుంటుంటా. పాపను చూస్తుంటే ప్రస్తుతం ఇట్లా ఏడుస్తూనే ఉందమ్మా, ఇట్లాగే ఉంటుందా రోజంతా? ఆ రోజు ఇట్లానే ఉంటుంది సార్. ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, ఇంకేడుపు మాందు, లేకపోతే ఇంకా పడుకొని ఉంటుంది. ఆ పడుకున్నప్పుడు కానీ మనిషి ఊపితేనే పడుకుంటుంది, లేకపోతే ఇంకా ఒకటేమైనా ఏడుస్తుంటుంది. తిండి తిప్పలు లేకుండా పడుకొని ఉంటుంది అమ్మాయి. మనం పెట్టినా కానీ ఇంకా తిన్నట్టే కక్కుంటుంది సార్ ఇంకా అమ్మాయి. ఓకే. ఇవన్నీ చూస్తుంటే తల్లిగా మరి నీకు ఎట్లా తట్టుకుంటున్నావు అమ్మా? ఏం చేయాలి సార్, ఇంకా పాపని ఏం పోగొట్టుకోలేను కదా సార్. ఇంకా గుండె ధైర్యంతో అమ్మాయికి ఏదైనా ఇంకా తినిపించుకోవాలన్నా ఆడిపించుకోవాలన్నా ఇంకా ఆడిపించుకుంటుంటాను అనమాట. మరి మీరు ఎవరినైనా కలిసారా సహాయం కోసం, లేదా మీ ఇంట్లో వాళ్ళు? ఇంతవరకు ఎవరు కలవాలని మరే ఉన్నాయో తెచ్చుకొని అయిపోతా ఉన్నాం. ఎంత ఖర్చు అయిందండి ఇప్పటివరకు వైద్యానికి? ఇప్పుడు 3 దాకా అయినాయి సార్. స్కానింగ్లు ఇవన్నీ అన్నిటికీ 3 దాకా అయినాయి. ఓకే అండి. ఎక్కడి నుంచి మరి ఆ 3 లక్షలు కూడా మీరు ఎట్లా పెట్టారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కొంత నాన్నోళ్ళు ఇచ్చారు, కొంత బయట తెచ్చుకున్నారు సార్. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారండి? అమ్మాయికి ఆపరేషన్ చేయించేట్టుగా ఏదైనా సాయం చేస్తే చాలు సార్. ఓకే అండి. షూట్ జరుగుతున్నంతసేపు కూడా ఆ పాప ఏడుస్తూనే ఉంది, అంటే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. అంటే రోజు ఇట్లాగే 24 గంటలు కూడా ఏడవడము. డాక్టర్లు ఇచ్చిన ఒక సిరప్ వాడితే మాత్రమే అట్లా సోయి లేకుండా పడుకుంటుంది. ఆ కాస్తంతసేపే పాపకి రిలీఫ్గా ఉంటుంది. మేము పనులన్నీ మానుకొని చేసినా కూడా ఆ పాపకి, తమ బిడ్డకి రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడొద్దు అని చెప్పని అంటున్నారండి. ఇప్పుడు సర్జరీ ఖచ్చితంగా జరగాల్సిందేనే, ఎందుకంటే సర్జరీ జరిగితేనే మీ పాప కోలుకునే అవకాశం ఉందా, బ్రతికే అవకాశం ఉందా? సర్జరీ జరిగితేనే పాప కోలుకునే అవకాశం ఉంది, నా బిడ్డ బతికే అవకాశం ఉంది సార్. నాకు డాక్టర్లు ఆ మాట చెప్పారు. అమ్మాయి సర్జరీ చేస్తేనే బతికిద్ది, లేకపోతే బతకదమ్మా, ఇంకా లేకపోతే ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. మేమంత డబ్బు పెట్టుకోలేము సార్, కొంచెం మీరైనా హాస్పిటల్ తరపు నుంచి అయినా కొంచెం సహాయం చేయండి అని చెప్పి వాళ్ళని కాళ్ళు కానీ పట్టుకున్నా సార్. కానీ వాళ్ళు దయ తలచలేదు మా మీన వాళ్ళు. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ సుమ టీవీ వాళ్ళ తరపు నుంచి అయినా మేము సహాయం కోరుదామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము సార్. మా పాపను బతికించమని చెప్పేసి అందరినీ కోరుకుంటుండే సార్. మేము డబ్బును ఆశయలేదు సార్. మా పాపను ఎవరొక్కరు వచ్చి కొంచెం మాకు ముందుకు వచ్చి మా పాపకు ఆపరేషన్ చేయిస్తే మాకు అదే చాలు సార్. ఇంకా మాకేమొద్దు సార్, నా పాప బతికితే చాలు సార్, నాకు ఇంకేమొద్దు సార్. ఎంత ఖర్చు అవుతుందని చెప్పారండి? 16-15 లాగా అవుతాయి అన్నారు సార్. సర్జరీ ఎప్పటిలోగా చేయాలని ఏమని చెప్పారా? 2 నెలలు 3 నెలల్లో లోపల చేయాలన్నారు, 1 నెల లోపల. అందరికీ నమస్కారం. మా పాప కంట్లో క్యాన్సర్ వచ్చింది. అందరినీ సహాయం కోరుతున్నాను. మా పాపకు చిన్న మెదడులో నుంచి క్యాన్సర్ వచ్చిందాన మిమ్మల్ని అందరినీ సహాయం కోరుతున్నాను. దయచేసి మా పాపను బతికించమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ మాకు సహాయం చేయండి, మా పాపను బతికించండి. ఎవరొక్కరు కొంచెం ముందుకు వచ్చేసి మా పాపను బతికించమని చెప్పేసి మేము అడుగుతున్నాము. ప్లీజ్ సార్, మేడం అందరినీ సహాయం కోరుతున్నాం. మా పాపను ఎవరొక్కరు వచ్చి ముందుకు వచ్చి మా పాపను సహాయం చేసి బతికించమని నేను కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీ దండం పెడితే మా పాపకు సహాయం చేయండి సార్. ఇది ఆ కుటుంబం దీనస్థితి. అమ్మాయిని చూసుకుంటూ ఉండాలా, లేకపోతే ఆమెకి వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఎటుపోవాలో కూడా అర్థం కావట్లేదంటూ కూడా 2 చేతులు జోడించి అందరినీ సహాయం చేయండి అంటూ కూడా వేడుకుంటున్నారు. ఆ పాప కంటికి వచ్చిన క్యాన్సర్ కణితిని చూసే ధైర్యం నాకు కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే ఆ చిన్నపాప ఎట్లా భరిస్తుందో తెలియదు, కానీ కన్నంతా ఉబ్బిపోయి అసలు చూస్తేనే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉన్న పరిస్థితులు మీకు కూడా చూపించలేకపోతున్నాం. కానీ పాప పరిస్థితి అయితే చాలా చాలా
బాధాకరంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కనపడుతున్న వాళ్ళ అకౌంట్ నెంబరు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్లో దయచేసి మీకు తోచినంత సాయం చేయండి, వాళ్ళ బిడ్డని రక్షించండి అని చెప్పి కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. దయచేసి మనం అందరం కూడా స్పందిద్దాం. ఒక బిడ్డని వాళ్ళ నుంచి దూరం కాకుండా మనం కూడా సహాయం చేద్దాం.